విజయ్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఇంతవరకు నాకు మా అక్కకు అంతర్యుద్ధం మాత్రం జరిగింది. ఇప్పుడు బహిరంగంగా జరగబోతుంది. ఇంకొద్ది క్షణాల్లో మా అక్క నన్ను అరెస్ట్ చేసిన చేయొచ్చు. విజయ్, భయపడకు. ఆ జావేద్ అంతం చూసేంత వరకు నేను నిద్రపోను. అందుకే మళ్ళీ మనం కలుసుకోగలుగుతాం లేదోనని నీతో చెప్పేయడానికి వచ్చాను. అంతేనా విజయ్? మనిద్దరం కలుసుకోవడం ఇదే చివరిసారైతే నువ్వు చెప్పవలసింది ఇంతేనా? ఇంకేమీ లేదా? ఐఎమ్ సారీ రేఖ, ఐఎమ్ సారీ. మీరెవరో నేనెవరో అయినా ఇన్నాళ్ళు సొంత మనిషి కన్నా ఎక్కువగా ఆదరించావు. నేను ఒక హంతకుడిని తెలుసు కూడా మనస్ఫూర్తిగా సాయపడ్డావు. నేనేం చేసినా ఈ రుణం తీర్చుకోలేను. అడుగు రేఖ, ఈ క్షణంలో నీకేం కావాలో నేను ఇస్తాను. మాట తప్పవుగా రేఖ? అయితే ఇక్కడే ఈ క్షణంలోనే నా మెళ్ళో తాడిగట్టు. రేఖ, మాట తప్పనన్నావుగా. బట్ నీది కోరని కోరిక రేఖ. నేను ప్రాణాలు తీసే రాక్షసునైతే కావచ్చు, అంత మాత్రాన చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాతో పాటు నాశనం చేసేంత కిరాతకుని కాను. కానీ విజయ్, అక్కర్లేని మనువుతో నూరేళ్లు బ్రతకాలని ఏ ఆడది కోరుకోదు. మనసుకు నచ్చిన మనిషితో 3 ఘడియలు బ్రతికి చనిపోయినా చాలని అనుకుంటుంది. ఇప్పుడు నా చావు బ్రతుకులు 2 నీ చేతుల్లో ఉన్నాయని గుర్తుంచుకొని వెళ్ళు విజయ్, వెళ్ళు. నన్ను క్షమించరేఖ. నా మీద ఇంత గాఢంగా ఆశలు పెంచుకున్నావు అనుకోలేదు. నీకు ఇప్పుడే మాటిస్తున్నాను, నా కథకు ముగింపు ఎలా ఉన్నా నిన్ను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను రేఖ. తప్పకుండా చేసుకుంటాను. విజయ్. అవును రేఖ, ఇంతకాలం నా ద్వేషం కోసం బ్రతికాను. ఇప్పుడు నీ ప్రేమ కోసం ఒక్క క్షణం బ్రతికినా చాలనిపిస్తుంది. విజయ్. రేఖ. విజయ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ శేషయ్య. ఎవరు? ఓ, మీరా ఇన్స్పెక్టర్? మళ్ళీ ఎవరి కోసం వచ్చారు? విజయ్. ఓ, మీ తమ్ముడా? కాదు, ఓ హంతకుడు. చూడమ్మా, ఏదో పెద్దవాణ్ణి గనక చెప్తున్నాను. ఆడపిల్లలంతా తిరుగుబోతులని, మగపిల్లలంతా హంతకులని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు. అంతకన్నా మంచిది కాదు మీరు ఎక్కువ మాట్లాడటం. నేను సర్చ్ వారెంట్ తో వచ్చాను. కానిస్టేబుల్స్, గో హెడ్. కొట్టు మీద కొట్టేవేటి? తల మీద కొట్టు. ఇక్కడ కొట్టు. మనిషి అంటే మంచినీళ్ళు అనుకున్నావా? క్లాస్ లో ఉంటాడా? అక్కడే పప్పులో కాలేశా. అణువణువు గాలించారా అని మన పై ఆఫీసులో ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కదా. దట్ ఈస్ ద పాయింట్. పదండి పోదాం. మనం దొంగను పట్టడానికి వచ్చాం గాని దొంగతనం చేయడానికి రాలేదు మిస్టర్. దట్ ఈస్ ది పాయింట్. మళ్ళీ పప్పులో కాలేశా. పదండి. పట్టింది దొంగనే కాదు, నన్ను. దొంగ కాళ్ళకి నా కాళ్ళకి తేడా తెలియలేదట. ఇప్పుడు నేను పప్పులో కాలేశాను సార్. దట్ ఈస్ ద పాయింట్. అమ్మా రేఖ, రేఖ. ఏమిటి నాన్న? ఓ మీరా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? విజయ్ ఎక్కడ? వచ్చే టైం అయింది. కూర్చుంటారా?
థ్యాంక్ యూ. పోనీ చల్లగా ఏదైనా తాగుతారా? ముందు వాడిని అరెస్ట్ చేసి వచ్చి తర్వాత మీ ఆతిథ్యం పుచ్చుకుంటా. అయితే మీరు మా ఆతిథ్యం పుచ్చుకోవడం అనేది అసలు జరగదన్నమాట. ఏవో ఎవరు చెప్పగలరు? నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చినందుకు మీరే మా అతిథులుగా వచ్చినా రావచ్చు. యు అండర్స్టాండ్ మిస్ రేఖ? రంగా, నేను పెళ్లి చేసుకుంటా అని రేఖ మాటిచ్చాను. కానీ నీకోసం పోలీసులు. అందుకే నీకు చెప్తున్నాను. నన్ను పట్టుకోవాలంటే ఆ అమ్మాయి ద్వారానే వీలవుతుందని అక్కకు బాగా తెలుసు. నా కోసం ఆ అమ్మాయి చుట్టూ వలపని ఉంచారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఎలా విజయ్? ఈ పరిస్థితుల్లో పెళ్ళెలా జరుగుతుంది? అది నీ చేతిలో ఉంది. నా చేతుల్లోనా? ఉమ్. చెప్పు విజయ్, నీకోసం ప్రాణాలు ఇమ్మంటావా? నవ్వుతూ ఇస్తాను. థ్యాంక్ యూ రంగా. రంగా, రేపు రాత్రి ఊరు పెట్టిన దేవాలయంలో పెళ్లికి ఏర్పాటు చేయొచ్చు. రేఖ వాళ్ళ నాన్నగారిని మన అమ్మని అక్కడ చేర్చు. హోటల్ డయానాలో రేఖ ప్రోగ్రాం అయిపోగానే మేము ఇద్దరం కలిసి అక్కడికి వచ్చేస్తాం. అలాగే, కానీ నువ్వు జాగ్రత్త. మరేం పర్వాలేదు. మరి ఆ జావేద్ విషయం మర్చిపోలేదు రంగా. రేఖ కోసం ముందు ఈ పని చేయక తప్పలేదు. ఈ పెళ్లి ముహూర్తం కాగానే వాడు చావు ముహూర్తమే. శ్రద్ధగా విను. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి హోటల్ డయానాలో రేఖా డాన్స్ ప్రోగ్రాం ఉంది. అక్కడికి విజయ్ తప్పకుండా వస్తాడు. వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వస్తారు. బాస్, వాడు కేవలం అరెస్ట్ అయినంత మాత్రాన మనకు సేఫ్టీ లేదు. మరేం కావాలో సమజ్ గయా? ఎస్ మేడం. ఈ రోజు సాయంకాలం 7 గంటలకి హోటల్ డైనాలో రేఖా డాన్స్ ఉంది. మీరు వెళ్తున్నారు. అబ్బా, థ్యాంక్ యూ మేడం. మేడం, Yes. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ లైఫ్ కి అసలు రిలీఫ్ లేదు మేడం. ఈ రోజు మీ పుణ్యం అంటూ మంచి డాన్స్ చూపిస్తున్నారు. ఓ, 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 ఓ. సార్, విజయ్. పట్టేశాను, దొరికాడు. దొరికాడమ్మా. ఎక్కడ ఎక్కడ? అమ్మా, వాళ్ళు వచ్చేసారు. విజయ్, రంగా, అన్ని ఏర్పాటు చేసావా? రెడీ, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. Don't move. Mr. Vijay, stay there. Please come here. ఎంతైనా ముందు పుట్టిన వాళ్ళు అన్నిటా ముందే ఉంటారని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అక్క, నిన్నెప్పుడు ఏది అడగలేదు. 2 నిమిషాలు టైం ఇవ్వు. నథింగ్ డూయింగ్. ప్లీజ్ నో. అక్క, నీ కాళ్ళు పట్టుకో. కానిస్టేబుల్, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే, కొట్టి బ్రతకటం, దొంగ దొరై తిరగటం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు.
ఐ వాంట్ లీవ్ ఐ వాంట్ లీవ్ నో వై మిస్టర్ నేను నో అంటే నోయే వై అంటే వయ్యే నో జాక్ సార్ కొంచెం ఆలోచించండి సార్ కొంచెం ఆలోచించండి సార్ నేనా కొత్త పెళ్లి కొడుకునండి పెళ్ళైన 15 రోజుల నుంచి పెళ్ళం మొహం చూడకుండా నైట్ డ్యూటీ చేస్తూ మీతో కాపురం చేస్తున్నాను ఈవేళ 16 రోజు పండగ ఈ రోజు కూడా నాతోనే జరుపుకో బుద్ధి లేదటయ్యా ఆల్రెడీ 2-3 సెలవు పెట్టి వెళ్ళిపోయారా అతి ముఖ్యమైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి సెలలో పెట్టావా ఉన్న నీవు కూడా సెలవు పెట్టి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళి నీ పిల్లలతో కాపురం చేస్తానంటున్నావా ఇది నీకు ధర్మవా? అదంతా నాకు అనవసరం సార్ అవే నా కోపం వచ్చేస్తుంది ఏం చేస్తావు? రిజైన్ చేస్తాను చేసేయ్. నా ఉద్యోగం పోతుందేమో అని ఆలోచిస్తున్నాను అది అవే. అది దట్ ఈస్ ద పాయింట్. నేను చెప్పినంత గుర్తుందిగా? గుర్తుంది. ఏడబ్బా అడుగు, మనోడు వస్తున్నాడు. నువ్వు వెళ్ళి జాగ్రత్త. తప్పుడు ఎక్కడ 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 నన్ను అడుగుతావేంటి? వెళ్ళు చూడు. చూడనా ఆ. సార్ యాక్సిడెంట్ సార్ Accident ఆ? మన పోలీస్ స్టేషన్ స్టేషన్ ముందు యాక్సిడెంట్ ఏమయ్యా బుద్ధి ఉందా నీకు? ఎల్బో డ్రైవింగ్ నువ్వు నా కారు చూడు ఎలా చేసావా? ఏమయ్యా ఊరుకున్న కొద్దీ మరీ ఎగురుతున్నావు? నా కాలో చేయగలిగితే ఏమయ్యేది? నా కారు సంగతి చెబుతావు. మీ ఇద్దరు ఎవరు చచ్చిపోయారు? డెడ్ బాడీ ఎక్కడ? మీరు మమ్మల్ని పట్టుకున్నారు. అక్కడే పప్పులో కాలేశారు ఏ? వాళ్ళను మనం పట్టుకున్నాం దట్ ఈస్ ద పాయింట్. ఏ మిస్టర్, యాక్సిడెంట్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఇక్కడ ఎందుకు చేశారు? మాతో చెప్పుకొని ఎందుకు చేశారు? అసలు ఎవరిది రైట్, ఎవరిది రాంగ్? ఇప్పుడు మీదే రాంగ్. నాకు టైం లేదు త్వరగా చెప్పు నువ్వు ఎటు నుంచి వచ్చావయ్యా నేను లెఫ్ట్ నుంచి వచ్చానండి. లెఫ్ట్ నువ్వు ఎటు నుంచి వచ్చావయ్యా రైట్ నుంచయ్యా. అదేలా కుదురుతుంది ఇతను లెఫ్ట్ నుంచి నువ్వు రైట్ నుంచి వస్తే యాక్సిడెంట్ అవడానికి అవకాశం లేదే కమింగ్ టు ద పాయింట్. ఒకడు లెఫ్ట్ నుంచి వచ్చాడు, మరొకడు రైట్ నుంచి వచ్చాడు. వచ్చారా లేదో ఇద్దరు గుద్దుకున్నారు. ఐ మీన్ వాళ్ళు గుద్దుకున్నారు లేదో చప్పుడైంది. మన ఇద్దరు పోయింది అవును, ఇద్దరు పోయింది. చూడండి, గుద్దుకున్న తర్వాత చప్పుడైందా, చప్పుడైన తర్వాత గుద్దుకున్నాయా? కమాన్ చల్లి. అదేమి లేదు సార్, మేమిద్దరం చిన్నప్పటి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. ఆ ఉత్సాహంలో గుద్దేసుకున్నాం అంతే. ఏరా ఏరారంగా అమ్మా అదేం కుదరదు మమ్మల్ని పప్పులో కాలేయించాలని చూస్తున్నారా ఇక్కడ కూడా గుద్దుకోలేరా? చూడండి మిస్టర్, మీరిద్దరు గుద్దుకున్నారు. I mean, మీ ఇద్దరు వాళ్ళు గుద్దుకున్నాయి, యాక్సిడెంట్ అయింది. మీ ఇద్దరి మీద చిన్న కేసు రాస్తున్నాను ప్లీజ్. అదెలా వీలవుతుంది సార్? మేమిద్దరం రాజీ పడిపోయాం. అవునయ్యా రాజీ పడ్డాంగా. రాజీ పడ్డాం. 5 సంవత్సరాల నుంచి 5 years నుంచి సార్ ప్రమోషన్ లేక నేను వెనకబడ్డాను. అయితే ఓ పని చేయండి, ఏమిటి? చెవులో పువ్వు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా చూసుకోండి, మమ్మల్ని వదిలేండి. పదరా. దట్ ఈస్ ది పాయింట్ I have the point. కాల్ తీయండి సార్. నువ్వు చెవులో పువ్వు పెట్టుకో. అదో కేసా సార్ ఏం కేసు అది సూట్ కేసు. పొద్దుటే ఎవరి మొహం చూశాను? నా మొహం చూడలేదే ఎవరి మొహం చూస్తే దొరికిన కేసు పోయింది, నిద్రకి నిద్ర పోయింది. అక్కడే పప్పులో కాలేశారు అసలు మన కేసు ఉందా అని దట్ ఈస్ ద పాయింట్. ఎవరు కావాలి? జవేద్. ఉన్నారు. ఆ అబ్బాయికి. థ్యాంక్ యూ. సార్ మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అచ్చా, అయితే లేడే వేటగాన్ని వెతుక్కుంటూ వచ్చిందన్నమాట. నువ్వు వెళ్ళి తలుపులన్నీ వేసి బయట సంజే. జీ సాబ్. హలో ఇన్స్పెక్టర్, ఏమిటి వేళప్పుడు వచ్చారు? ఏమిటి విశేషం? నిన్ను అరెస్ట్ చేయడానికి. భలే జోకేశారే. యు మీన్ ఐఎమ్ జోకింగ్ విత్ యూ? ఐ మీన్ ఇట్. ఓకే, వయస్సులో ఉన్న ఆడపిల్ల అర్ధరాత్రి వేళ నా ఇంటికొచ్చి నన్ను తన కౌగిట్లో బంధిస్తానంటే నేనొద్దంటానా? కమా. నువ్వు చేసిన నేరాలన్నిటికీ సాక్ష్యాలు దొరికాయి. కానీ నువ్వు ఇక్కడికి వచ్చినట్టు సాక్ష్యం దొరకదు. ఆహా. నిల్చున్న పళంగా నేనేం చేసినా కూడా దిక్కు మొక్కు లేదు. ఇది నా ఇల్లు. అటు దారి లేదు, నా బెడ్రూమ్ కి దారుంది. ఇక ఈ వేషాన్ని తీసి ఇద్దరం సుఖపడచ్చు. సంచే. ఆహా.
డోంట్ మూవ్. ఫోన్ చేయి. 3 3 2 4. హలో చల్